Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. వాట్స్ ఆఫ్టర్ 10th తర్వాత ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు. అది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎందుకు అంటే 10th తర్వాత మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ అంతే. ఆ ఇంటర్మీడియట్ లో కూడా ఏంటమ్మా, ఒకటి ఎంపీసీ, 2 బైపీసీ. ఈ 2 గ్రూపులు తప్ప ఇంకా ఎవ్వరికి ఏంటి లేవు అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఎలా అనుకుంటారు అంటే, మనం ఎంపీసీలో చేర్పిస్తేనే, అంటే ఇంజనీరింగ్ చేర్పిస్తేనే మన పిల్లాడికి విలువ ఉంటుంది, మంచి జాబ్ వస్తుంది, లేదా బైపీసీ మెడిసిన్ చేపిస్తేనే మంచి వాల్యూ ఉంటుంది అని ఆలోచన ద్వారాలో ఉంటారు. కానీ చాలా మంది విద్యార్థులకి మ్యాథ్స్ కానీ బైపీసీ కానీ అంటే మ్యాథ్స్లో కానీ బయాలజీలో కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. స్ట్రగుల్ అయ్యి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఆ ప్రెజర్ పడలేక. బట్ అటువంటి వారి కోసం ఈ రోజు నేను చెప్పబోయే వీడియో మీకు ఎంపీసీ బైపీసీ కాదు, అంతకంటే చాలా కోర్సెస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. అందులో ఇప్పుడు ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినది సిఏ అండ్ సిఎంఏ. వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఏంటి సిఏ సిఎంఏ? మీరు చాలా మంది ఇంజనీరింగ్స్ డాక్టర్స్ అయితే మాత్రమే చాలా పెద్ద శాలరీస్ అనుకుంటారు. బట్ ఈ సిఏ సిఎంఏ కోర్స్ చేసి కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ కుమార మంగళం బిర్లా, ఈయన సిఏ చేశారు. సిఏ చేసిన వారిలో అంటే టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి వారు ఒక ముగ్గురు గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈయన కుమార మంగళం బిర్లా భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి పారిశ్రామికవేత్త, బిజినెస్ మ్యాన్. అయితే కేవలం 28 ఏళ్లలోనే ఈయన భారీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన గ్రూప్ టర్న్ ఓవర్ చూసినట్లయితే మనం 5,40,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది ఈయన అవుతుంది. అలాగే వ్యక్తిగత విలువ, ఈయన పర్సనల్ ఇన్కమ్ వ్యక్తిగతంగా $2 బిలియన్ పైమాటే, చూసారా. అలాగే 36 దేశాలలో 1,87,000 మందికి పైగా ఈయన కంపెనీలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. చూసారా, ఈయన ఒక సిఏ చేశారు. సిఏ చేయడం, ఈయన మెడిసిన్ చేయలేదు, ఈయనమి ఇంజనీరింగ్ కూడా చేయలేదు. చూసారా, ఒక సిఏ చేసి ఇంత జాబ్. నెక్స్ట్ చూద్దాం, ఈయన్ని చూడమ్మా, ఇంకెవరు, రాకేష్ జన్జన్వాలా. ఈయన ప్రసిద్ధ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అండ్ వ్యాపారవేత్త. ఈయన మనం ఏమంటామంటే ఇండియన్ వారెన్ బఫెట్ లేదా బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ అని కూడా ఈయన్ని పిలుస్తాం మనము. ఈయన ప్రస్థానం చూసుకున్నట్లయితే కేవలం 5,000 రూపాయలతో మనకి స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అనేది సామ్రాజ్యాన్ని ఈయన నిర్మించడం జరిగింది. సో నికర విలువ ఆయన మరణించే సమయానికి, ప్రజెంట్ ఆయన లేరు, ఆయన మరణించే సమయానికి ఆయన విలువ చూడండమ్మా 46,000 కోట్ల రూపాయలు. ఈయన ఒక సిఏ. అలాగే సినిమా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ శంకర్, మీకు అందరికీ తెలుసు, సినిమా ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. ఈయన తీసినటువంటి జెంటిల్మ్యాన్ కావచ్చు, భారతీయుడు కావచ్చు, రోబో, శివాజీ, అపరిచితుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మూవీస్ ఉన్నాయి. అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ మూవీస్. ఇలా ఇందులో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కేవలం ఇతను కూడా ఒక సిఏ. చూసారా, ఈయన విశేషం ఏంటంటే భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. చూసారా, ఇటువంటి ప్రముఖులు ఈ కోర్సెస్ చేసి ఇంతటి స్థాయిలో ఉన్నారు. కేవలం మనకు మెడిసిన్ అండ్ మ్యాథ్స్ అనుకొని ఉండకూడదు. సో ఇప్పుడు అసలు ఈ సిఏ ఆర్ సిఎంఏ అంటే ఏమిటో చూద్దాం. ఇవి కామర్స్ రంగంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి మరియు అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఇందులో ఫస్ట్ మనం సిఏ గురించి చూసినట్లయితే, సిఏ అనేది ఏంటమ్మా, అకౌంటింగ్, ఆడిటింగ్ మరియు టాక్సేషన్, పన్నుల రంగంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి సర్టిఫికేట్. ఇది సిఏ. ఇది దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఐసిఏ వారు. అలాగే దీని యొక్క పని ఏమిటి అంటే కంపెనీ లెక్కలు చూడటము, ఆదాయ పన్నులు చూడటము, అలాగే జిఎస్టి రిటర్న్స్. ఆల్రెడీ మనకు తెలిసే ఉంటది, ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టి వచ్చిన కానండి వీటి యొక్క అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఒక విషయం గమనించండి, అది ఎంత చిన్న కంపెనీ అయినా, అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఒక సిఏ సలహా తీసుకోకుండా ఎటువంటి కార్యకలాపాలు వాళ్ళు చెయ్యరు. అంటే
ఒక సిఏ యొక్క ప్రస్థానం ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. అలాగే కోర్స్ దశలు ఏంటంటే ఫస్ట్ ది సిఏ ఫౌండేషన్ 10+2 తర్వాత రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్. సెకండ్ సిఏ ఇంటర్మీడియట్ ఫౌండేషన్ పాస్ అయ్యాక రాసే 2వ స్థాయి ఎగ్జామ్. అలాగే ఆర్టికల్షిప్ అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేశాక 2 ఏళ్ల పాటు ఒక సీనియర్ సిఏ దగ్గర ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనమ్మా. అందులో సిఏ ఫైనల్. ఈ ఫైనల్ ఏంటంటే ఆర్టికల్షిప్ పూర్తి చేశాక రాసే చివరి పరీక్ష. ఇది పాస్ అయితే చార్టర్డ్ అకౌంట్ అనేది అయినట్లే, అంటే అక్కడికి మనకి పూర్తవుతుంది. ఇవి కోర్సు యొక్క దశలు. మరి ఇప్పుడు సిఎంఏ అంటే ఏమిటో చూద్దాం. సెకండ్ అనమాట. ఫస్ట్ సిఏ చూసాము, ఇప్పుడు సిఎంఏ. సిఎంఏ అనేది కాస్ట్ మేనేజ్మెంట్ మరియు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెడుతూ ఉంటుంది. దీనిని ICMAI ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అసలు దీని పని ఏమిటి? ఈ ఇక్కడ చూడండి, సిఎంఏ యొక్క పని ఏమిటి అంటే ఒక వస్తువు తయారీ ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఆ ఖర్చును ఎలా తగ్గించాలి, లాభాలను ఎలా పెంచాలి అనే విషయాలను వీరు అనేది నిర్వహించడం జరుగుతుంది. మనం ఒక వస్తువును తయారు చేస్తాం, మీరు చూసే ఉంటారు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ జెండు బామ్ చూసుకోండి, ఎంత బాటిల్ ఉంటుంది, బట్ క్రింద నుండి దాన్ని చూసుకుంటే పైకి ఇలా నొక్కు ఉంటుంది. అంటే అందులో ఈ బాటిల్ కనిపించేటప్పటికి ఇంతే ఉంది, కానీ అందులో మనకి క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ. అంటే ఇటువంటి బిజినెస్ ట్రిక్స్ అనేది ఇది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ కోర్స్ యొక్క దశలు ఎలా ఉంటాయంటే సిఎంఏ ఫౌండేషన్, ఇందులో కూడా సేమ్ సిఏలో లాగే ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ప్రాక్టికల్ అండ్ సిఎంఏ ఫైనల్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ కోర్సులు ఎలా చేయాలి? అర్హత చూడండి, 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్ MEC లేదా CEC. అయితే ఏ గ్రూప్ తీసుకున్న వారికైనా ఈ CA చేయడానికి అవకాశం ఉంది. బట్ మీరు కానీ CA కోర్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో MEC ఆర్ CEC గ్రూపులు తీసుకోండి. అందులో ముఖ్యంగా MEC గ్రూప్ తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే ఇవి మిగతా డిగ్రీలాగా ప్రతి ఏడాది ఉండవు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అవి ఎప్పుడు ఉంటాయంటే సాధారణంగా మే లేదా నవంబర్ ఆర్ జూన్ లేదా డిసెంబర్ లో పరీక్షలు అనేవి జరగడం అనేది ఉంటుంది, ప్రతి 6 మాసాలకు ఒకసారి. నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు. ఇందులో ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయంటే బ్యాంకులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ప్రతి దానిలో కూడా భారీ డిమాండ్ అనేది ఈ కోర్స్కి అయితే ఉంది. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ కోర్స్. అసలు ఈ అడ్వాంటేజ్ ఏంటి ఈ కోర్స్ చేయడం వల్ల అనేది ఇప్పుడు ముఖ్యంగా మనం చూడబోతున్నాం. ఒకటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ వంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు CA/CMA కోర్సులు రాయవచ్చు. ఫస్ట్ ఎవరికైతే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందో వారు తీసుకోవచ్చు. సెకండ్ది, మీకంటే తెలివైన వారితో పోటీ పడి ర్యాంక్ సంపాదించడానికి స్ట్రెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం 80% ఇక్కడ లేదు. ఇక్కడ మన బైపీసీలో లేదా మెడిసిన్ అంటే ఇంజనీరింగ్ లో ఏం చేస్తాము, ఫస్ట్ ర్యాంక్ రావాలని కష్టపడి చేస్తాం. ఇక్కడ దాంతో పని లేదు, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది, ర్యాంక్ అవసరము లేదు. నెక్స్ట్, ₹1 కూడా మీరు ఎవరికి డొనేషన్స్ కట్టవలసినటువంటి అవసరం లేదు. మీ హార్డ్ వర్క్ అండ్ టాలెంటే మీకు ఇక్కడ పెట్టుబడి, హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిసెషన్, జాబ్ కట్స్, లే ఆఫ్స్ ఆర్ నైట్ షిఫ్ట్స్ లేని కోర్సెస్. నైట్ షిఫ్ట్స్ కానీ అంటే జాబ్ కట్స్ కానీ ఇటువంటివి లేనటువంటి ఒక మంచి జాబ్. ఓకేనా. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనే మాట అసలు ఇక్కడ ఉండదు. ఈ కోర్సు మనం చేసాము అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఎలా ఉండదు అనేది కూడా ఇదే వీడియోలో చూడబోతున్నాం, చూడండి. నెక్స్ట్ ఇంకేంటి, 6th వన్, IIT, JEE వంటి కోర్సులతో పోల్చినప్పుడు మనం కేవలం 20% ఎఫెక్ట్ పెడితే సరిపోతుంది. వీటికి పెట్టినంత ఎఫెక్ట్ అయితే మనము పెట్టవలసిన పని లేదు. నెక్స్ట్, CRCMA కోర్సెస్ పూర్తి చేసిన వారికి అద్భుతమైనటువంటి ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, చాలా కోర్సుల్లో మనకి అంటే ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి శాలరీ చాలా తక్కువ ఇవ్వడం అనేది ఉంటుంది. బట్ ఈ సమస్య అనేది మనకి CA/CMA కోర్సులలో అస్సలు లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. చూడండి, మీరు కోర్సు పూర్తి చేసేటప్పటికి ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ప్రాక్టీసింగ్ CA దగ్గర మీరు ఏం చేస్తారమ్మా, ఆర్టికల్షిప్ కూడా చేయవలసి ఉంటుంది. అంటే ఈ కోర్స్ పూర్తి అయ్యేటప్పటికి మీరు ఏం చేస్తారమ్మా, జాబ్ కి రెడీగా ఉన్నట్లు దాని అర్థము. అక్కడే మీకు ఒక ట్రైనింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే మాటే ఉండదు. నెక్స్ట్,
21 సంవత్సరాలకే వెరీ వెరీ ఇంపార్టెంట్ 6 అంకెల జీతంతో పాటు కార్పొరేట్ కంపెనీస్ లో డెసిషన్ మేకింగ్ పొజిషన్ లో మిమ్మల్ని నిలబెడుతుంది ఈ కోర్స్. చూసుకోండి, కేవలం 21 సంవత్సరాలకే 6 అంకెల జీతం అంటే లక్షల్లో జీతము, మరియు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలని మీరు డెసిషన్ మేకింగ్ మీరు తీసుకున్నటువంటి డెసిషన్ ఫైనల్ ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేది ఈ కోర్స్ అనేది ముఖ్య ఉద్దేశం. అంటే అంత ప్రయారిటీ అనేది ఈ కోర్సులో ఉంటుంది. నెక్స్ట్, జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా లేదా ఉన్న ఊరిలోనే పేరెంట్స్ దగ్గర మేము ఉంటాము అని అనుకున్నా సరే అప్పుడు ఏం చేయాలంటే చిన్న టౌన్ నుండి పెద్ద సిటీ వరకు కూడా ఎక్కడైనా సొంతంగా ప్రాక్టీస్ అయితే పెట్టుకోవచ్చు. చాలా మంది చాలా చదువుతారు, మేము ఊర్లోనే ఉండాలి అనుకుంటారు. అటువంటి వారికి అదర్ జాబ్స్ లో అయితే అటువంటి ఛాన్స్, ఇంజనీరింగ్ ఉంది, నువ్వు ఎక్కడుండి చేస్తానంటే అవ్వదు. మెడిసిన్ ఉంది, నేను ఎక్కడుండే ట్రీట్మెంట్ చేస్తానంటే అవ్వదు. అంటే ఇక్కడ ఏదో ఆర్ఎంపీలా చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాదు, ఇక్కడ మీరు ఇక్కడ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టుకొని సలహాలు సూచనలు అనేవి ఇవ్వచ్చు. నెక్స్ట్, ఒకవేళ కోర్స్ కంప్లీట్ చేయలేకపోయినా కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మెడిసిన్ ఇంజనీరింగ్ ఉంది, ఖచ్చితంగా నీ చేతికి సర్టిఫికేట్ వస్తేనే నీకు జాబ్. బట్ ఇక్కడ కోర్స్ కంప్లీట్ చెయ్యకపోయిన అవకాశం అనేది ఉంటుంది. చూడండి, నెక్స్ట్ హాస్పిటల్స్, అలాగే కన్స్ట్రక్షన్, అలాగే రిటైలింగ్, మెడిసిన్, సినిమా ఇండస్ట్రీ, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్, టూరిజం, ఇలా ఏ రంగంలోనైనా సరే ఇంట్రెస్ట్ ఆపర్చునిటీస్ ని బట్టి ఏ ఫీల్డ్ లోకైనా సరే మీరు వెళ్ళటానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక కోర్స్ మాత్రం ఇది. చూసుకోండి అమ్మా. తర్వాత 10th క్లాస్ పూర్తయిన కేవలం 6 సంవత్సరాలకే మీ చదువు పూర్తయిపోతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అనుకున్నట్లయితే ఆర్టికల్షిప్ అనేది మన కాలాన్ని తీసివేసినట్లయితే 2 years లోనే మన కోర్స్ అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, రొటీన్ కోర్సెస్ కి భిన్నంగా ఛాలెంజెస్ కోర్సెస్ ఎవరైతే కోరుకుంటారో వారికి చాలా 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 అనువైనటువంటి కోర్స్. నెక్స్ట్, ఏకకాలంలో 2 లేదా 3 ప్రొఫెషనల్ కోర్సెస్ చదవగలిగిన అవకాశం ఉన్నటువంటి కోర్స్. మీకు ఒకేసారి ఎంఎస్సీలు 2 చేస్తామంటే అవదు, బట్ ఇందులో ఆ అవకాశం ఉంటుంది. అట్లా అనమాట, ఏకకాలంలో 2-3 ప్రొఫెషనల్ కోర్సెస్ చదవగలిగే అవకాశం ఉన్నటువంటిది ఇది. అలాగే అయితే ఇదంతా బాగానే ఉంది సార్, మరి దీనికి సంబంధించినటువంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే మాస్టర్ మైండ్స్. నేను చాలా మంది విద్యార్థులను కనుక్కునేటప్పుడు, అలాగే నేను చాలా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూసేటప్పుడు మనకి కనిపించేది ఏంటంటే మాస్టర్ మైండ్స్. వీరు ఈ కోర్సెస్ కి సరైనటువంటి ట్రైనింగ్ మీకు ఇచ్చి మంచి జాబ్ లో పెట్టే ఇన్స్టిట్యూట్ మాస్టర్ మైండ్స్. మీరు మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అయ్యారు అంటే మీకు జాబ్ వచ్చినట్లే. ఎందుకు అంతగా దీనిగా చెప్తున్నానంటే, అసలు మనం ఇందులోనే మాస్టర్ మైండ్స్ ని ఎందుకు ఎంచుకోవాలి అంటే, చూడండి, 21 సంవత్సరాలకే CA క్వాలిఫై ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 చార్టర్డ్ అకౌంట్స్ చే 23 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి సంస్థ. గత 20 సంవత్సరాలు చూడండి, 23 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి సంస్థ ఇది. కాబట్టి ఈ యొక్క ఎక్స్పీరియన్సే మీకు చెప్తుంది అనమాట. అలాగే CA మరియు CMA కోర్సులకు సంవత్సరానికి దాదాపుగా 20,000 అడ్మిషన్స్. CA CMAకి per year అప్రోక్సిమేట్లీ 20,000 అడ్మిషన్స్ కలిగినటువంటి సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ మాస్టర్స్ మైండ్స్. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్ MEC నుండి CA ఫైనల్ వరకు అన్ని స్టేజెస్ కి మీకు ఇక్కడ కోచింగ్ ఇచ్చినటువంటి ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్. వీరి వద్ద సైన్స్ గ్రూప్స్ ఉండవు. సో వీరికి MPC BPC అనేవి వీళ్ళు తీసుకోరు. కాబట్టి మీకు 100% ఫోకస్ అనేది MEC CEC మీద మాత్రమే ఉంటుంది. MPC BPC ఉన్నట్లయితే మెడిసిన్ అనుకొని, అలాగే ఇంజనీరింగ్ అనుకొని వాటి మీద ఫోకస్ పెడతారు. బట్ ఇక్కడ మీకు ఆ ఇబ్బంది మరి లేదు. ఎందుకు అంటే ఇందులో మనకి సైన్స్ గ్రూప్స్ అనేవి ఉండవు. సో మాస్టర్ మైండ్స్ ఎందుకు అంటే వివిధ కోర్సులలో ఇప్పటి వరకు 57 సార్లు ఫస్ట్ ర్యాంక్, 57 సార్లు ఫస్ట్ ర్యాంక్, అలాగే 1440 ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేది సాధించినటువంటి సంస్థ. బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఓన్ హాస్టల్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వీటి గురించి మరిన్ని వివరాలు మీకు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ 9885125025988
51250256 ఈ నెంబర్లకి మీకు కాల్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని చూసి వెంటనే లైక్ చేసి ఇలా మీకు ఎంతమంది అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కోర్స్ చేయాలనుకుంటున్నారో వారికైతే షేర్ చేయండి. ఇంకా ఈ కోర్స్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, వీటి మీద ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే రెడీగా ఉంటాను. సో గెట్ రెడీ. మీరు మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే సిఏ కోర్స్ తీసుకోండి. ఈ సిఏ కోర్స్ లో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారని ఆశిస్తూ, ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయమని చెప్తూ, సో ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను. బాయ్.